పరాయి మగాళ్ళతో సంబంధాలుకునే మహిళలపై పగ పెంచుకొని చంపాలని నిర్ణయించుకున్న రాములు. హైదరాబాద్‌లో సంచలనం రేపిన సైకో సీరియల్ కిల్లర్ మైనా రాములు కేసులో షాకింగ్ విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. అతనికి గజ దొంగ సుమారు 256 చోరీ కేసులో నిందితుడిగా ఉన్న మంత్రి శంకర్‌తో పరిచయం ఉన్నట్లు తెలుస్తోంది. ఒకే సమయంలో జైలు జీవితం గడిపిన ఇద్దరి మధ్య ఆసక్తికర సంభాషణలు జరిగినట్టు విచారణలో తేలింది. తాళం వేసిన ఇల్లే లక్ష్యంగా చోరీలు చేసే మంత్రి శంకర్ ఒకానొక సమయంలో సైకో కిల్లర్ రాములుకి హితబోధ చేసినట్లు తెలుస్తోంది. ఆడవాళ్లను చంపడం ఎందుకు, నగలు దోచుకొని వదిలేయాలని చెప్పగా అందుకు రాములు షాకింగ్ సమాధానం ఇచ్చినట్లు సమాచారం. సైకో లక్షణాలు బయటపెడుతూ నా లక్ష్యం వేరే అని సమాధానం ఇచ్చినట్లు తెలుస్తోంది. అయితే అతను ఎందుకు మహిళలను టార్గెట్ చేసుకున్నాడనే విషయం ఇప్పుడిప్పుడే స్పష్టత వస్తోంది. భార్య లేచిపోయిందని కోపం పెంచుకున్న రాములు అదే విషయంలో పదే మోసపోవడంతో ఆడవాళ్లపై పగ పెంచుకున్నట్లు తెలుస్తోంది. అందుకే పరాయి మగాళ్లతో వివాహేతర సంబంధాలు పెట్టుకునే మహిళలను హతమార్చడానికి నిర్ణయించుకున్నాడు సైకో రాములు. సంగారెడ్డి జిల్లా కంది మండలం ఆరుట్ల గ్రామానికి చెందిన రాములుకి చిన్న వయసులోనే పెళ్ళైన 15 రోజులకే భార్య అతడిని విడిచిపెట్టి మరొకరితో వెళ్ళిపోయింది. రాములు మరో మహిళను వివాహం చేసుకున్నాడు. 3 ఏళ్లు కాపురం చేసిన రెండో భార్య విభేదాల కారణంగా దూరమైంది. ఆ తర్వాత మరొక మహిళతో సహజీవనం చేశాడు. ఆమె అతనితో సహజీవనం చేస్తూనే మరొకరితో శారీరక సంబంధం పెట్టుకుంది. అతనితో తిరుగుతూ రాములు కంటపడడంతో తీవ్ర ఆగ్రహంతో రగిలిపోయాడు. పదే పదే అలాంటి అనుభవాలే ఎదుర్కోవడంతో మహిళలపైనే కోపం పెంచుకున్నాడు రాములు. అప్పటి నుంచి మహిళలను హత్య చేయడం మొదలుపెట్టి తెలుస్తోంది. ఇప్పటి వరకు 18 మందిని హత్య చేసినట్లు పోలీసులు నిర్ధారణకు వచ్చారు. నగర శివారు పటేరు, షామీర్పేట ఏరియాలో జరిగిన హత్య కేసులో 2019లో అరెస్ట్ అయ్యాడు. అదే సమయంలో చోరీల కేసులో గజదొంగ మంత్రి శంకర్ అరెస్ట్ అయి జైలుకు వెళ్లారు. పీడీ యాక్ట్ పెట్టడంతో 2019 డిసెంబర్ వరకు జైల్లోనే ఉన్నాడు. ఆ సమయంలో ఇద్దరి మధ్య పరిచయం ఏర్పడినట్లు విచారణలో తెలిసింది. సైకో కిల్లర్ రాములు హత్య కేసుల గురించి తెలుసుకున్న శంకర్ బంగారం దోచుకొని వదిలేయొచ్చుగా, మహిళలు చంపడం ఎందుకు అని సలహా ఇచ్చినట్లు తెలుస్తుంది. బయటకు వచ్చిన తర్వాత తనను కలిస్తే చోరీలు చేద్దామంటూ ఆఫర్ కూడా ఇచ్చినట్లు సమాచారం. అయితే అందుకు రాములు నిరాకరించినట్లు తెలుస్తుంది. చోరీలు చేయడం ఇష్టం లేని రాములు ఆ విషయం శంకర్కి స్పష్టంగా చెప్పినట్లు సమాచారం. తాను చోరీలు చేయనని, తన లక్ష్యం వేరే అని చెప్పినట్లు తెలుస్తుంది. భర్తలు ఉండి కూడా బరితెగించి వివాహేతర సంబంధం పెట్టుకున్న మహిళలనే చంపుతున్నానని, భర్తలను కోల్పోయి అలా చేసేవారిని ఏమీ చేయనని రాములు విచారణలో చెప్పుకొచ్చినట్లు సమాచారం. అయితే గజదొంగ శంకర్, సైకో రాముల మధ్య ఓ విషయంలో చాలా తేడా ఉందని చెబుతున్నారు. శంకర్కి 3 భార్యలు, 3 ప్రియురాలు ఉన్నారు. రాముల విషయంలో అందుకు పూర్తి విరుద్ధంగా జరిగింది. భార్య మరొకరితో వెళ్ళిపోవడం, రెండో భార్య దూరం అవ్వడం, ప్రియురాలు మరొకరితో కంటపడడంతో సైకోగా మారినట్లు తెలుస్తోంది. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోల కోసం నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి.